పరిశుద్ధుడైన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఇదిగో మా సంఘంలోనైనా కొంతమందిని తండ్రి నీ సన్నిధిలో మరి మేము కూడి ప్రభా, ఇదిగో మరి బైబిల్ వాక్యం ద్వారా తండ్రి నువ్వు మమ్మల్ని బలపరచుటకు పాస్టర్ గారి ద్వారా ప్రభా మాకు నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొక్క బుధవారం తండ్రి నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, మరి మా అంతటా మేము చదువుకోవటం కాదు, కానీ బైబిల్ పాస్టర్ గారి ద్వారా ప్రభా ఆ బైబిల్లో ఉన్న జ్ఞానము, ఆ లోతు తండ్రి ఎంత మర్మము దాగి ఉన్నదో యేసయ్య, మరి ఈ ఈ బైబిల్ క్లాస్ ద్వారా మాకు తెలియపరుస్తున్నందులకే నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇదిగో ప్రభా, ఇంకా రావాల్సిన వారిని కూడా నువ్వు నడిపించమని ప్రార్థిస్తూ, మరి ఈ క్లాస్ అయిపోయేంత వరకు తండ్రి నీవే ఆది అంతమై తోడే ఉండి నడిపించమని మమ్మల్ని అందరినీ ఈ రాత్రి నీ చేతులకు అప్పజెప్పుకుంటూ జీవం కలిగిన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. లాస్ట్ క్లాస్ లో నిర్గమకాండం 32 వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. పర్టికులర్లీ 32వ అధ్యాయంలో మోషే ఆ పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు ఆ శిఖర అడుగు భాగంలో మరి ఇశ్రాయేలు ప్రజలు మరి వారి ప్రోత్సాహంతో అహరోను ఏం చేశాడో, మరి దేవుడు వారి మీదకి తన ఉగ్రత రప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు మరి మోషే ఏ రీతిగా దేవుడిని బ్రతిమలాడాడో, మరి ఆ తర్వాత పర్వతం నుంచి మోషే కిందికి వస్తూ ఆ పలకలు పగలగొట్టడం కానీ, ఆ తర్వాత వారు చేసిన దూడను అగ్నిలో కాల్చివేయడం కానీ, ఆ తర్వాత వారికి హెచ్చరికలు ఇవ్వడం, వారిలో కొంతమంది ప్రత్యేకించి దైవ వ్యతిరేక విగ్రహారాధన ప్రోత్సహించిన వారిని నిర్మూలన చేయడం, ఆ తర్వాత తిరిగి వారిని ప్రతిష్ఠ చేసుకోమని చెప్పి మరి వారితో కలిసి మరి ఆ పర్వతం దగ్గరికి వచ్చి మరి దేవునితో మరలా ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అనగా 32:30లో చూస్తే, మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేసితిరి కనుక యెహోవా కొండకు ఎక్కి వెళ్ళదను, ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనను. అప్పుడు మోషే యెహోవా దగ్గర తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసి వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకున్నది, అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించుతావా, లేనిదా నీవు రాసిన నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయమని బ్రతుకులు ఆడుకొనిచున్నాను. సో అక్కడ ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆ ప్రాయశ్చిత్తం మోషే చేయలేదు, కానీ ఆ తర్వాత కాలంలో యేసు ప్రభు వారు చేశారు. సో ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని వెళ్ళి దేవునికి విజ్ఞాపన చేస్తాడు. మరి ఆ పాపాలు పరిహరించమని వేడుకుంటాడు, విజ్ఞాపన చేస్తాడు. కానీ దేవుడు అంటాడు, ఎవడు పాపం చేశాడో వాడే శిక్షను అనుభవిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. 34వ వచనం, అదే రీతిగా 33వ అధ్యాయంలోని మొదటి వచనాలు దాదాపు ఆ కంటిన్యూషన్ మనకు కనిపిస్తుంది. 34వ వచనంలో, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపములు నీవు వారి మీదకి రప్పించదని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టను. మరియు యెహోవా మోషే తిట్టను, నీవు ఐగుప్తులోంచి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసిన నీ సంతానములకు దీనిని ఇచ్చదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశములకు లేచిపోండి, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టెదను. మీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా వారు త్రోవలో సంహరించదనేమో. సో ఈ 32వ అధ్యాయంలోని చివరి మాటలు, అదే రీతిగా 33వ అధ్యాయంలోని ఈ మొదటి మాటల్లో ఉన్న ఒక కంటెంట్ ఏంటంటే, దేవుడు నేను మీతో రాను, అలాగే నేను మీకు ముందుగా నా దూతను పంపిస్తాను, ఆ దూత వచ్చి మీకు ముందుగా వెళ్ళి మార్గం సరళం చేస్తుంది. మరి నేను అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన ప్రమాణాన్ని బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇస్తాను.
మరి ముందుగా దూతను పంపించి ఆ కనాను దేశంలో ఉన్న ఆ ఎగ్జిస్టింగ్ రేసెస్, అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, హిబ్బీలు, ఎబుసీలను వెళ్ళగొట్టెదను అని దేవుడు చెప్పిన ఈ మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన ఆ ప్రమాణ విషయంలో మాట తప్పలేదు. సో తన ప్రమాణాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. వీళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత వ్యతిరేకం చేసినప్పటికీ కూడా, సిన్స్ గాడ్ హాస్ గివెన్ వర్డ్ టు ది యాన్సెస్టర్స్, అబ్రహాము, ఇస్సాకులకు, యాకోబులకు మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పని దేవుడు ఆ మాట నెరవేర్చడానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆ ల్యాండ్ మీకు ఇస్తాను, ప్రాపర్టీ మీకు ఇస్తాను, అదే రీతిగా దూతను మీకు ముందుగా పంపిస్తే మీకు ప్రొటెక్షన్ ఇస్తాను, మీకు ప్రాపర్టీ ఇస్తాను, ప్రొటెక్షన్ ఇస్తాను, కానీ నేను రాను. సో చాలాసార్లు ఒకసారి ఆలోచించండి, దేవుని ప్రజలుగా మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు మీకు కావాల్సినంత ఆస్తిని ఇస్తాను, మిమ్మల్ని కాపాడటానికి మీకు ఒక దూతను పెడతాను, నేను మీతో ఉండలేను ఎందుకంటే మీరు లోబడిన వాళ్ళ జనము కాబట్టి నాకు కోపం వస్తే మిమ్మల్ని సంహరిస్తానేమో అని ఒకవేళ దేవుడు మనతో అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? థ్యాంక్ యూ గాడ్, దట్ ఈస్ సఫిషియంట్ కదా, మాకు ఆస్తి ఉంటే చాలు, మమ్మల్ని నిరంతరం నువ్వు కాపాడుతుంటే చాలు, నువ్వు మాతో వద్దులే ఎందుకంటే వస్తే నీ మా ప్రవర్తన చూసి మమ్మల్ని బాధపరుస్తావు, హింసిస్తావు. సో ఈనాటి కాలంలో మన హ్యూమన్ టెండెన్సీ కూడా దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి, దేవుని కాపుదల మనకు కావాలి, కానీ దేవుడు అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే ప్రార్థనలో ప్రభా మాకు అదివు, ఇదివు, ఇదివు, అదివు అని ఆశీర్వాదాలు అడుగుతుంటాం. కష్టం కలిగినప్పుడు దేవా మమ్మల్ని కాపాడు, నా భార్యని కాపాడు, నా బిడ్డలను కాపాడు, మాకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, తుమ్ము వచ్చింది, కాపాడు. సో మన ప్రార్థనల కంటెంట్ కూడా అదే. We pray for the blessings, we pray for the protection. So when God promises such, సరే నీకు ఆస్తి ఇస్తాను, ఆ ప్రామిస్ ల్యాండ్ ఇస్తాను, నిన్ను కాపాడుతాను, నా దూతను పంపిస్తాను, కాపాడుతాను, నేను మీతో రాను, వస్తే మిమ్మల్ని మార్గంలో సంహరిస్తానేమో ఎందుకంటే మీరు లోబడిన వాళ్ళని ప్రజలు ప్రభా అని చెప్పినప్పుడు, నిజమే ప్రభా మా మైండ్ అదే, మా క్యారెక్టర్ అదే, మమ్మల్ని సహించలేవు కాబట్టి బెటర్ బీ ఇన్ ఎ డిస్టెంట్ ప్లేస్, నువ్వు దూరంగా ఉంటే బెస్ట్, మాకు అన్ని ఇవ్వు అని అడిగే అనుభవాలు మనకు కనిపిస్తుంది. అనగా మనం ఆ మాటలు చెప్పకపోయినా మన ప్రవర్తన అదే సూచిస్తుంది. ఆ మాటలు మనం చెప్పకపోయినా మన ప్రవర్తన అదే సూచిస్తుంది. వి వాంట్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని కాపరత్వం కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, కానీ దేవుడు మనతో ఉంటే మన ఇచ్చ వచ్చినట్టుగా ప్రవర్తించడం అనేది కొంత మనకు ఇబ్బంది కలిగింపచేస్తుందేమో, అందుకని అలా ప్రవర్తిస్తుంటాం. బట్ మోషే ఏమి మాట్లాడాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించని ఎవడను ఆభరణం ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్మును నిర్మూలము చేసిన కనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లుగా మీ ఆభరణం మీ నుంచి తీసివేయడని చెప్పాను. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములు తీసివేసిరి. సో లోబడినొల్లని ప్రజలు అనే మాట మనకు బైబిల్లో, అనగా ఈ వాక్య భాగంలో, ఈ కాంటెక్ట్ లో 32:10 ఒకసారి కనబడుతుంది. అదే రీతిగా తర్వాత భాగంలో 34:9 కూడా కనబడుతుంది. లోబడినొల్లని ప్రజలు, రెబెలియస్ నేషన్. ఇంగ్లీష్ భాషలో, ఇంగ్లీష్ తర్జుమాలో ఏమన్నంటే స్టిఫ్ నెకెడ్ పీపుల్, స్టిఫ్ నెకెడ్ పీపుల్. ఒక వ్యక్తి కుస్తీ పోటీలో ఒక వ్యక్తిని కింద పడవేయాలంటే మెడ ఉంచితే చాలు. చాలాసార్లు పట్టుకొని వంచాలంటే నెగిసుకుంటుంటారు, ఎందుకంటే
మెడ బెండ్ అయితే ఆటోమేటిక్గా మనిషి పడిపోతాడు. కాబట్టి స్టిఫ్ నెక్డ్ అనే మాట ఏంటంటే మీరు దేనికి లొంగరు, దేవునికి లొంగరు. మనకు తెలుసు కథ చరిత్రలో వాడు ఎన్నిసార్లు ఐగుప్తులో సమాధులు లేవా, మాకు ఇక్కడ ఆకలి లేదు, అక్కడ మాంసం ఉంది, దేవుడు ఎన్ని ఇచ్చినప్పటికీ సరుగుతూనే ఉన్నారు. ఆఖరికి దేవుడు కాపాడిన దేవుని కూడా విస్మరించి దూరం దగ్గరికి. సో దేవుడు చెప్పిన ఈ మాట వారి జీవితంలో సార్థకమైంది. మీరు లోబడం వల్ల జరగదు కాబట్టి నేను మీతో రాను అనే చెప్పడంలో కూడా దేవుని ఆశీర్వాదం. నేను మీతో కూడా రాను, ఎందుకంటే మీరు చేసిన అవిధేయ క్రియలను బట్టి త్రోవలో మిమ్మల్ని సంహరించదేమో. అనగా ఈ మాటలు ఏంటంటే దేవుడు అక్రమాన్ని సహించడు, విగ్రహారాధన సహించడు, అన్యాయాన్ని సహించడు, పాపాన్ని సహించడు. కాబట్టి పాపాన్ని సహించని దేవుడు పాపులతో సహవాసం చేస్తే, లేకపోతే పాపులతో కలిసి కొనసాగితే మరి ఆ వారి యొక్క పాపక్రియను బట్టి అప్పటికప్పుడు వారి మీద పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను రాను, ఎందుకంటే నా పనిష్మెంట్ మీకు వస్తుంది కాబట్టి నేను రాను. దాంట్లో కూడా దేవుని ప్రేమ చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను రాను అనే దాంట్లో దేవుని ప్రేమ చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఈ దేవునికి మోషేకు జరిగిన ఈ సంభాషణలో గాడ్ డిమాండ్స్ అండ్ ఒబీడియన్స్. మీరు లోబడిన ప్రజలు అన్నప్పుడు మీరు లోబడితే నేను మీతో ఉంటాను, మీరు నా మాట వింటే నేను మీతో వస్తాను. కానీ అనేక పర్యాయాలు మీరు తిరుగుబాటు చేశారు కాబట్టి నేను మీతో ఉండలేను అనే భావన మరి అక్కడ కనిపిస్తుంది. మరి ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించారని, తర్వాత ఆభరణ తీసివేశారని మరి అక్కడ వ్రాయబడి ఉంది. మొదటి 6 వచనాల్లో ఆ విషయాలు మనకు తెలుస్తుంది. అదే రీతిగా నేను మీకు ముందుగా దూతను పంపిస్తాను. ఐ విల్ సెండ్ మై ఏంజెల్. కీర్తన గ్రంథంలో కుదరదండి, మనల్ని కాపాటుకు ఆయన మనల్ని గురించి తన దూతలకు ఆజ్ఞాపించను, మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. సో దేవుడు తాను రాకపోయినప్పటికీ తన దూతలను పంపించి తన భద్రతలో, తన కాపురత్వంలో తాను అనగా వాగ్దానం చేసిన ఆ ప్రదేశానికి వారు నడిపిస్తున్నాడు. యాక్చువల్గా అయితే అది చాలు అని భావించాల్సిన ప్రజలు, కానీ ఆ సమయంలో మోషే నాయకత్వంలో వారు దేవుని దగ్గర దుఃఖపడ్డం కానీ, ఆ హోరేబు కొండ దగ్గర తమ ఆభరణాలు తీసివేయడం కానీ జరుగుతుంది. 7వ వచనం నుంచి 11 వచనాల వరకు మనం గమనిస్తే, కొండ దిగి వచ్చిన ఆ మోషే ఏం చేశాడంటే, మోషే గుడారము తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. మోషే గుడారమును తీసి పాలెము వెలుపల వేశాడు, దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ హాస్ గివెన్ మోసెస్ ఎ డిజైన్ ఫర్ ది టెబర్నకల్ కదా. ఆ గుడారం ఎలా నిర్మించాలో, దేనితో నిర్మించాలో, ఆ గుడారం యొక్క నిర్మాణం యొక్క వస్తువులు కానీ, నిర్మాణ విధానం కానీ దేవుడు చెప్పాడు. మరి ఈ సమయంలో ఆ గుడారం నిర్మించబడిందా? ప్రత్యక్ష గుడారం నిర్మించబడిందా? సో ఆ నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 35లో స్టార్ట్ అవుతుంది. సో అప్పటికి ప్రత్యక్ష గుడారం లేదు. కానీ మోషే ఏం చేశాడంటే తన గుడారాన్ని, అనగా ఏ సింబాలిక్ వే, తన గుడారాన్ని తీసి పాలెము వెలుపల పెట్టాడు. పాలెం వెలుపల ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దేవుడు మీ మధ్యలో ఉంటే మీ అక్రమం చూచి మిమ్మల్ని సంహరిస్తారని చెప్పాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షత కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మోషే నిర్ణయించి, ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించబడక ముందే తన గుడారాన్ని, లేకపోతే తన నివాసాన్ని, ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఎక్కడ వాళ్ళు కొంతకాలం ఉండవలసి వస్తుంది, అక్కడ గుడారాలు వేసుకుంటారు. కాబట్టి మోషే తన గుడారాన్ని పాలెము వెలుపలకు తీసుకుని వెళ్ళి అక్కడ నిర్మించి, అనగా తన గుడారాన్ని అక్కడ వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. ఇది
ఆ తర్వాత కాలంలో ప్రత్యక్ష గుడారం నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ గుడారంని వారు దేవుని కొరకు ఉపయోగించుకునేవారు. సో యెహోవాను వెతికిన ప్రతివాడును పాలెములకు వెలుపలుగా ఉన్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. సో ఇక్కడ ఏ లైన్ వాస్ బీయింగ్ డ్రాన్. దేవుని ఎరిగిన వారు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారు, ఎవరైతే దేవుడు కావాలి అనుకున్నారో వారందరూ పాలెము వెలుపలకు వెళ్ళి దేవుడు మోషే ద్వారా నిర్మించిన మొదటి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళటానికి, దేవుని ప్రసన్నం చేసుకోవడానికి, దేవుని కృపను పొందటానికి అక్కడ యెహోవాను వెతికిన ప్రతివాడు వెళ్ళేవారు. అందరూ వెళ్ళలేరు. యెహోవా తమకు కావాలి అనుకున్నవారు, అనగా దేవుడు తమకు కావాలని కోరుకున్న వారు అక్కడికి వెళ్ళేవారు, మిగతా వారు వెళ్ళేవారు కాదు. సో పాలెము వెలుపల అన్నదానికి ఏ సపరేటెడ్ ప్లేస్, ఏ హోలీ ప్లేస్. ప్రజల మధ్య కాకుండా, ప్రజల ఆ లోబడిన వాళ్ళని, ప్రజల మానసిక స్థితిగతుల మధ్య, వారి మధ్య ఉండకుండా దేవుని గుడారాన్ని బయటికి తీసుకుని వెళ్ళాడంటే దేవుని కూడా దూరంగా తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే దేవుని కోపము వీరి మీదకి రాకూడదు అన్న ఉద్దేశంతో. ఆ తర్వాత మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు, 8వ వచనం, మోషే ఆ గుడారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడార ద్వారం నిలిచి చూచి లేచి ప్రతివాడు తన తన గుడారం ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆ తర్వాత పాలెంలోనికి తిరిగి వచ్చుచూ ఉండెను అనే ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి తన గుడారాన్ని పాలెం వెలుపల వేసి మోషే ఆ గుడారంలోనికి వెళ్ళిన ప్రతిసారి కూడా అందరూ తమ గుడారాల బయటికి వచ్చి ఆ ద్వారం దగ్గర, తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడి మోషేను తేరి చూస్తున్నారు, ఆయన ఆ గుడారంలో ప్రవేశించేంత వరకు. సో వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు వారిని నడిపించిన మేఘం, దేవుడు అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. ఆ మేఘ స్తంభము వచ్చి గుడారానికి ఒక డోర్ లాగా, ఒక ద్వారం లాగా, ఇంకా ఇంకెవరు లోనికి ప్రవేశించడానికి ఉండేది. సో దోస్ హూ హ్యాస్ ద రెవరెన్స్ ఫర్ గాడ్, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని కృప కావాలి అనుకున్నవారు, అదే రీతిగా దేవుడు మాకు తోడుగా ఉండాలి అనుకున్నవారు, సో మోషే వెళ్ళుచుండగా తమ ద్వారముల దగ్గర నిలబడ్డారంటే దే కుడ్ అక్నాలెడ్జ్ మోసెస్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. లోపల ఉన్నవాళ్ళు, మిగతా పనులు చేసుకుంటున్న వారు, బయటికి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పడుకున్న వాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు, ఇలా కొంతమంది ఉండవచ్చు. కానీ దెర్ ఆర్ సర్టన్ పీపుల్, కొంతమంది మోషే గుడారంలోకి వెళ్ళుచున్నప్పుడు వారు తమ గుడారముల ద్వారం దగ్గర నిలబడి మోషేను తేరి చూస్తున్నారు. టిల్ హీ ఎంటర్ ఇంటు ది హిస్ టబర్నకల్. ఆ వెళ్ళిన తర్వాత మేఘము కప్పగానే మోషే లోనికి వెళ్ళేవారు. వారందరూ కూడా మోషే వెళ్ళుచుండగా వారందరూ వెనక తట్టు మరి నిదానించి చూస్తూ వారు మోషేకు నమస్కారము చేస్తూ వచ్చారు. అనగా ఒక దైవజనుడు వెళ్తుంటే వెనకేం చేస్తున్నాడు, నమస్కారం చేసి, అనగా దే ఆర్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ ఎ రెవరెన్స్, ఒక గౌరవాన్ని. మామూలుగా పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా నమస్తే పాస్టర్ గారు అంటారు కదా, ఆ రీతిగా ఒక గౌరవాన్ని వారు వ్యక్తపరిచారు. అప్పుడు ఆ ప్రజల్లో ఒక గీత, దేవుని ఎంత భయభక్తులు కలిగిన వారు, దేవుడు కావాలనుకున్న వారు, దేవుడు మా వెంబడి రావాలి అనుకున్న వారు మరి మోషే వెళుతుండగా వారు నిలబడ్డం అనేది మోషే ద్వారా వారు దేవునికి చేసే విజ్ఞాపనకు సాదృశ్యంగా మనము భావించే అవకాశం ఉన్నాయి. అదే రీతిగా ఆ గుడారంలోకి వెళ్ళిన తర్వాత స్నేహితులతో మాట్లాడినట్లుగా
దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడెను అని ఉంది. నాకు ఆశ్చర్యం కలిగించిన ఒక అంశం ఏంటంటే, మోషే దేవునితో మాట్లాడటానికి పర్వత శిఖరానికి వెళ్ళాడు. అక్కడ మేఘము కప్పబడింది. ఆ మేఘం నుంచి మోషేను ఆ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళాడు. కానీ ఇక్కడ చూస్తే దేవుడే స్వయంగా మోషే గుడారంలోకి వచ్చాడు. అదే మేఘము ప్రజలకు మోషేకి మధ్య అడ్డుగా నిలిచింది. సో ఇది దేవుని ప్రేమ వ్యక్తీకరణ. ప్రతిసారి ఆయన మోషే కొండకెక్కాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడిచ్చే సూచనల్ని తీసుకోవాలి, మళ్ళీ ప్రజలతో చెప్పాలి. సో వెన్ హీ వాస్ గివెన్ ఏ లా ఆఫ్ గాడ్, ఆ ధర్మశాస్త్రాన్ని అందించబడ్డప్పుడు ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను బట్టి, పవిత్రత బట్టి దేవుడు స్వయంగా తన వ్రేలుతో వ్రాసాడు. కాబట్టి ఆ దైవిక దర్శనం కొరకు మోషేను అక్కడ తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు ఆ దైవ ప్రత్యక్షత కలిగిన ఆ మోషే కొరకు తిరిగి ఆయన రావడం కానీ, అదేవిధంగా సంభాషించడం కానీ, ఆ సంభాషణలో ప్రాముఖ్యంగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, ముఖాముఖిగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. సో బైబిల్ గ్రంథంలో ఇద్దరు మాత్రమే, అనగా పాత నిబంధనలో ఇద్దరు మాత్రమే దేవుని స్నేహితులను పిలబడ్డారు. ఒకరు అబ్రహాము, ఒకరు మోషే. వారిద్దరు మాత్రమే పాత నిబంధనలో. కొత్త నిబంధనలో దేవుడు తన శిష్యుల గురించి 17th చాప్టర్లో శిష్యుల గురించి చెప్తారు. మీరు నాకు నిజముగా స్నేహితులై ఉంటారు అనే మాట చెప్తాడు. తర్వాత లాజరు గురించి కూడా, మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతను మేల్కొలకు వెళ్దాం నుండి అని చెప్పడం అనే మాట అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని, ఈ టెంట్ లోనికి మోషే వెళ్ళడం, అక్కడ దేవుడు మాట్లాడడం, ఈ విషయాల్లో ఈ ప్రజల మధ్య ఒక గీత గీయబడిందని చెప్పాను కదా. ఆ సపరేషన్ అనే ఈ అంశాన్ని మనం ఒకసారి మనకు పర్సనల్ గా అప్లై చేసుకుంటే, దేవుడు మనకు కావాలంటే we need to separate ourselves for God. దేవుని కొరకు మనము వేరు చేయబడాలి. దేవుని కొరకు మనం వేరు చేయబడాలి. మనకు దేవుడు కావాలి అంటే, వేరు చేయబడాలంటే మనకున్న ఈ భౌతిక ఎన్విరాన్మెంట్ లోని కానీ, ఇన్ఫ్లుయెన్స్ లోని కానీ, లేకపోతే దేవునికి మనకు అవరోధంగా అడ్డుగా ఉన్న ఏ పరిస్థితులు, ప్రభావాల నుంచి అయినా కానీ మనము వేరు చేయబడాలి. ఇక్కడికి ఇంకో విషయాన్ని చెప్తాను. పాపము అనగా సిన్ అనే ఈ మాట హమార్టియా అనే గ్రీక్ వర్డ్ వచ్చి తీసుకుని. హమార్టియా అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్. సపరేషన్ ఫ్రమ్ గాడ్ అనగా పాపము అంటే దేవుని నుండి వేరవడం, అలాగే రక్షణ అంటే దేవుని కొరకు పాపము నుండి వేరు కావడం. సో sin is nothing but separation from God. Salvation is nothing but separation for God. Separation from God is a sin. Separation for God is a salvation. సో ఈ రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ సపరేటెడ్ పీపుల్ కి సపరేషన్ అనగా పరిశుద్ధులు, హియర్ హగ్యోస్ అనే మాట అక్కడ వాడబడింది. సో ఆ రీతిగా ఆ మాట్లాడే సమయంలో ఒక స్టేట్మెంట్ 11వ వచనంలో చివరిలో, అతని పరిచారకుడు నూను కుమారుడు యెహోషువ అనే యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. సో ఇక్కడ జాషువా యొక్క ఫెయిత్ఫుల్నెస్ కానీ, యెహోషువను దేవుడు ఎన్నుకోవడానికి గల ఒక కారణం కనబడుతుంది. మోషే వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు, తిరిగి బయటకు వస్తాడు, ప్రజలతో మాట్లాడతాడు. కానీ జాషువా మాత్రం he remain himself in the presence of God. ఏం చేస్తుంటాడు? పరిచర్య చేస్తుంటాడు. ఆలయంలో ఉండి, ఆ టెంట్ లోపల ఉండి ఆలయ శుద్ధీకరణ కానీ, ఉపకరణాల ఏర్పాట్లు కానీ, దేవునితో అనగా he was indirectly preparing himself
టేక్ ఎ న్యూ లీడ్, ఒక కొత్త బాధ్యత కొరకు దేవుడు అక్కడే ఒక ఎన్నిక మనకు కనబడుతుంది. సో ఆ తర్వాత 12 నుంచి ఒక డిఫరెంట్ మళ్ళీ కాన్వర్జేషన్ మనకు కనబడుతుంది. 12 నుంచి 16 వరకు ఒకటి, ఆ తర్వాత 17 నుంచి 23 వరకు దేవునికి మోషేకు కలిగిన ఈ కాన్వర్జేషన్స్, కొంత ఆసక్తి కలిగే కాన్వర్జేషన్స్ మనకు కనిపిస్తాయి. సో 12 నుంచి గమనిస్తే, మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవని పంపెదో నీవు నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని, నా కటాక్షము నీకు కలిగినని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షము నాకు కలిగినట్లుగా దయచేసి, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందుము, చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అనను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగ చేస్తాను. సో ఈ 12 నుంచి మాటలు గమనిస్తే, నాతో కూడా నన్ను తీసుకుని వెళ్ళమని చెప్తున్నాను, నాతో కూడా ఎవరిని పంపిస్తావో నాకు తెలపలేదు. ఆ విధేయత పట్ల మోషేకు ఒక సాఫ్ట్వేర్ ఉండొచ్చు, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ మోసెస్ సెలెక్టింగ్ హిస్ సక్సెసర్, మోషే తన తర్వాత నాయకత్వం వహించడానికి తాను ఎన్నుకొని నియమించడానికి బదులుగా దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను తోడుకొని పంపమని చెప్తున్నావు, నాతో కూడా ఎవరిని పంపిస్తావో నువ్వు నాకు చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ యెహోషువ ఉన్నాడు, బట్ స్టిల్ మోసెస్ వాంట్స్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా ఒక కన్ఫర్మేషన్ దేవునికి మోషేకు కావాలి. అలాగే ఆయన మాట్లాడుతూ, నా కటాక్షము నీవు కలిగిందని చెప్పావు కదా, సో నీ కటాక్షము నాకున్నట్లయితే, అనగా నీ కృప నాకున్నట్లయితే, లేకపోతే నీ జాలి నా పట్ల ఉన్నట్లయితే, లేకపోతే నీ కన్సర్న్ నా పట్ల ఉన్నట్లయితే, దయచేసి నీ మార్గము నాకు తెలియచేయి. 2 విషయాలు అడుగుతున్నాడు, ఎవరిని పంపిస్తావో తెలియచేయి, మేము ఎలా వెళ్ళాలో కూడా నువ్వే చెప్పు. ఆల్రెడీ వారు మార్గము డివేట్ అయినారు, డైరెక్ట్ గా వెళ్ళకుండా, గతంలో చెప్పాను కదా, డైరెక్ట్ గా వెళ్లకుండా వారు ఈ సీనాయి కింది భాగంలోకి వస్తారు. కాబట్టి దయచేసి నీ మార్గము నాకు చూపించమని చెప్పడము కనపడుతుంది. 12వ వచనంలో మోషే మాటలు, 17వ వచనంలో దేవుని మాటలు ఒకే రీతిగా కనబడతాయి. ఒకసారి నేను ఆ 2 చదువుతాను చూడండి. 12వ వచనంలో, ఈ ప్రజలను తోడుకొనుమని నాతో చెప్పుచున్నావు, కానీ ఎవరి నాతో పంపేదో నాకు తెలపలేదు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగున్నాను, నీ కటాక్షం నాకు అందరూ నాకు చెప్తుంది కదా, కాబట్టి నీ కటాక్షము చొప్పున నా ఎడల కలిగినట్టుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నిన్ను తెలుసుకుందును. 17th లో చూడండి, కాగా యెహోవా, అనగా గాడ్ రిపీట్స్ ద సేమ్ స్టేట్మెంట్, కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. సేమ్ స్టేట్మెంట్. అయితే అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపనగా ఆయన నా మంచితనము నీ ఎదుట కనపరచదని చెప్పడం అనేది, అది తర్వాత నేను అనగా దేవుడు తన కరుణను విడిచిపెట్టలేదు. తన దూతను పంపించినప్పటికీ తన సన్నిధి ఆయన వారి వెంబడి ఉంటుంది అన్న ప్రామిస్ మోషే మరి దేవుని నుంచి ఈ వాక్య భాగంలో పొందుతున్నట్టుగా కనబడుతుంది. అనగా, దేవా, మమ్మల్ని వెళ్ళమంటున్నావు, నీ దూతను పంపిస్తానంటున్నావు, నీ దూత మమ్మల్ని కాపాడుతుందని చెప్తున్నావు, ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానన్నావు, కానీ ఎలా వెళ్ళాలో నువ్వే చెప్పాలి. అలాగే మమ్మల్ని నడిపించడానికి ఎవరిని పంపిస్తావు? సో భౌతికంగా యెహోషువ అక్కడ కనిపిస్తున్నాడు, కానీ అంతకు మించి యెహోషువ కానీ మోషే కానీ నడిపించబడాలంటే వారి మీద దేవుని సన్నిధి కృమ్మరించబడాలి. అనగా దేవుడు వారిని నడిపించాలనగా, భౌతికంగా ఆ ప్రజలకు అక్కడ మోషే కనబడతాడు, కానీ మోషే నడిపించింది ఎవరు? దేవుడు. ఆ తర్వాత యెహోషువ కనబడతాడు, కానీ యెహోషువ నడిపించవలసింది ఎవరు? దేవుడు.
కాబట్టి నువ్వు మమ్మల్ని నడిపించమని అడిగితే మేము మా ఇచ్చ వచ్చినట్టు నడిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కూడా మీరు నడిపించాలి, మమ్మల్ని కూడా నడిపించాలి. సో ఈనాటి సంఘాల్లో దైవ సేవకులైన వారు, సో వారు సంఘాలు నడిపిస్తున్నట్టుగా సంఘం ఎదుట ప్రదర్శించబడతారు. కానీ వారిని నడిపించాల్సింది ఎవరు? దేవుడు. దేవుడు వారిని నడిపిస్తేనే వారు దేవుని ప్రజలను నడిపించగలరు. వారు దేవుని నడుపుదలలో రాకుండా, అనగా దేవునికి సమర్పించబడకుండా సంఘాన్ని నేను నడిపిస్తానంటే దేవుని మార్గంలో నడిపించడం అనేది దుర్లభం. సో ఈవెన్ ప్రజల ఎదుట కనిపించే వ్యక్తి, అది మోషే కావచ్చు, యెహోషువ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ ఆ నడిపించే వ్యక్తిని నడిపించే శక్తి కావాలి. నడిపించే వ్యక్తిని నడిపించే శక్తి చాలా అవసరం. సో 18th verse లో అతడు దయచేసి నీ మహిమను నాకు చూపనగా ఆయన నా మంచితనము నీ ఎదుట కనపరచదును, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించదును, నేను కరుణించు వారిని కరుణించను, ఎవనెందు కనికరపడదును వానెందు కనికరపడదును, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకుడు అనను. మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలను, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని యెహోవా మోషేతో చెప్పిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. సో నీ మహిమను చూపమని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా మంచితనాన్ని, ఐ విల్ షో మై గుడ్నెస్, అలాగే నా నామాన్ని నీకు ప్రకటిస్తాను, కానీ నన్ను చూడలేవు అన్న. మరి సీనాయి పర్వతం మీద మోషే ఎవరిని చూశాడు? అలాగే 10వ వచనంలో ఒక మనుషులతో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడాడు కదా దేవుడు. అప్పుడు ఎవరిని చూశాడు? నన్ను చూచిన నరుడు బ్రతకడని దేవుడు చెప్పిన మాటలు ఏంటి? మరి ఆ పర్వతం మీద మోషే చూచిన రూపం ఏంటి? లేకపోతే ఆ గుడారంలో దేవునితో ముఖాముఖిగా స్నేహితులతో సంభాషించినప్పుడు కనిపించిన ఆ రూపం ఏంటి? ఒకసారి మనము గమనించాల్సి వస్తే, మోసెస్ అనగా ఫీచర్స్, ఫేషియల్ ఫీచర్స్ తను చూడలేదు, ఆకారాన్ని చూసి ఉంటాడు. ఆ ఆకారం కూడా తేజో మహిమ, అది మాటలతో వర్ణించలేని ఆ వెలుగు. ఈ మహిమ అనే మాట, గ్లోరీ అనే మాట డిఫరెంట్ ఎక్స్ప్రెషన్, అనగా దానికి సరైన పదజాలం మనకు డిక్షనరీస్ లో కానీ లేకపోతే లాంగ్వేజ్ లో కానీ దొరకలేదు. చాలా మంది గ్లోరీ అనే మాట ఏంటంటే హోలీ డ్వెల్లింగ్ అనే మాట, అనగా పరిశుద్ధమైన ఒక నివాసము లేకపోతే ఒక ఆకారము అనే మాట. అదే రీతిగా చాలా మంది షకీనా గ్లోరీ అనే మాట వాడుతుంటారు. షకీనా గ్లోరీ అనే మాట క్లాసికల్ హీబ్రూ భాషలో మనకు కనిపించదు. షకీనా అంటే ఎ డ్వెల్లింగ్, ఒక గుడారం, అందులో మహిమ ఉంటుంది. బట్ షకీనా అంటే మహిమ కాదు. షకీనా అంటే మహిమ కలిగిన గుడారం. ఇంకొక మాట ఏంటంటే ఎ టెంట్ కంటైన్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. బట్ గ్లోరీ అంటే హీబ్రూ భాషలో కేబిడి అనే కన్సోనెంట్స్ వాడబడ్డాయి. మనకు తెలిసి హీబ్రూ భాషలో ప్రారంభంలో ఓవెల్స్ లేవని గతం నేను చెప్పాను కదండి. ఓవెల్స్ లేవు, కేబిడి కూడా అంటారు. సో దాన్ని ప్రొనౌన్సియేషన్ లో కేఏవిఓడి, కోవిడ్ అనే పదం ఈ మహిమ అనే పదానికి అక్కడ వాడబడింది. అనగా అది మాటలతో వర్ణించలేని తేజస్సు, మాటలతో వర్ణించలేని తేజస్సు.
సో మోషేతో సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడినప్పుడు కానీ, అదే రీతిగా ఈ గుడారంలో దేవుడు మోషేతో స్నేహితుల వలె ముఖాముఖిగా మాట్లాడినప్పుడు కానీ, దేవుడు తన తేజస్సును అక్కడ ప్రత్యక్షపరిచాడు కానీ దేవుని రూపాన్ని మోషే చూడలేదు. తేజస్సును చూడగలిగాడు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం కానీ మామూలు ఎండలో కూడా మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని మనం చూడగలమా? సూర్యుడిని తేరి చూడగలమా మన నేత్రాలతో? ఎందుకు చూడలేము? అది ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగు మనం కళ్ళతో కొద్దిసేపు చూసామంటే కళ్ళు బ్లైండ్ అయిపోతాయి. సో మనకు చాలా మంది ఈ నైట్ ట్రావెల్స్ చేస్తుంటారు, 2 వీలర్స్ లో కానీ 4 వీలర్స్ లో కానీ. ఆ ట్రావెల్ చేసినప్పుడు, ముఖ్యంగా హైవేలో ట్రావెల్ చేసినప్పుడు, మన చిన్న బండి అనుకోండి, ఎదురుగా ఒక లారీ కానీ కంటైనర్ కానీ వస్తుంది. ఆ లారీ హెడ్ లైట్స్ ఫోకస్ మన మీద పడ్డప్పుడు, మన వెహికల్ మీద పడ్డప్పుడు ఏమవుతుంది? ముందునేమి కనబడదు. ఆ లారీ దాటిపోయేంత వరకు మనకేమి కనిపించదు. కాబట్టి ఆ వెలుగును చూడడం అనేది అసాధ్యం. సో ట్రాన్సెండింగ్ బ్రైట్నెస్, ఆ ప్రకాశమానమైన వెలుగు. కాబట్టి దేవుడు ఆ మాటలతో వర్ణించలేని ఆ వెలుగును, అనగా మహిమ అనే మాటలతో భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి మోషే పర్వత శిఖరం మీద కానీ, లేకపోతే ఈ గుడారంలో కానీ, మరి దేవుని ఆ వెలుగును ప్రత్యక్షంగా చూచాడా అంటే, ఆ వెలుగు యొక్క ప్రసారాన్ని, ప్రకాశమానమైన ఆ వెలుగు యొక్క సూర్యకాంతిని మాత్రమే చూడగలం కానీ సూర్యుని చూడలేము. సూర్యకాంతిని మాత్రమే చూడగలము. ఆ సూర్యకాంతిలో మనం ప్రాణం చేయగలము. ఆ సూర్యకాంతిలో మన జీవితం కొనసాగుతుంది. ఆ సూర్యకాంతి కూడా కొంత ఎండ ఎక్కువైతే భయంకరమైన ఎండ అంటుంటాం. సూర్యకాంతిలో ఉండగలం కానీ సూర్యుడిని డైరెక్ట్ గా చూడలేము. అదే రీతిగా మోషే ఆ పర్వత శిఖరం మీద కానీ, లేకపోతే ఈ గుడారంలో కానీ, he could see the radiance of God. దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగులో దేవుని రూపాన్ని చూడగలిగాడు కానీ దేవుని ముఖాన్ని ఆయన చూడలేదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి కొత్త నిబంధనలు కూడా మత్తయి సువార్త 17:2లో ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆ రూపాంతర కొండ మీదగా యేసు ప్రభు వారు తన 3 శిష్యులు తీసుకెళ్తే, పేతురు, యోహాను, యాకోబు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మోషే, ఏలియాలు ప్రత్యక్షమైనప్పుడు ఆ కొండ మీద వారు ప్రకాశమానమైన దగ్గ మెరిసే వస్త్రాలతో ఆ కొండంతా కూడా తేజమయమైపోయింది. కాబట్టి పేతురు, ఆ శిష్యులు ఏం చేశారు? ఆ వెలుగును చూడలేక ఆ నేల మీద బోర్లా పడ్డారు. ఎందుకంటే దెర్ వాస్ ఎ డివైన్ ప్రెసెన్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే మోషే, ఏలియాలు దేవుని యొక్క ఆ తేజస్సు యొక్క ప్రసారాలు, కాంతి పుంజాలు అంటారు కదా, ప్రసారాలు. ఆ ప్రసారాలే మనము చూడలేకపోయాం. అలాగే అపోస్తుల కాలం 22:6లో పౌల్ తన ప్రత్యక్షణ గురించి తెలియజేస్తూ, మధ్యాహ్నమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు నా చుట్టూ ప్రకాశించెను. ఆ వెలుగు నుంచి సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తుంది. సో ఆ వెలుగును చూచాడు, కళ్ళు పోయాయి. కాబట్టి ఆ వెలుగును, అనగా దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ వెలుగును చూస్తేనే పౌలు కళ్ళు వెళ్ళిపోయాయి. మరి దేవుడిని చూసి బతకగలమా? కాబట్టి ఆ వాస్తవాన్ని ఈవెన్ ప్రకటన గ్రంథంలో 21:22 కూడా ఆ దైవ ప్రత్యక్షతలో, అనగా దేవుని రాజ్యంలో నిత్యత్వంలో మనం ప్రవేశించినప్పుడు అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. అనగా సూర్యుని అవసరం లేదు, చంద్రుడి అవసరం లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది అంట. రెవల్యూషన్ 21 and 22లో దేవుని మహిమయే అందులో ప్రకాశిస్తుంది. అనగా పరలోకమంతా కూడా దేనితో నింపబడిందంటే
దేవుని వెలుగు పరలోకం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. సో ఆ ప్రకాశమానమైన అనగా ఈ భూలోకంలో ప్రకాశాన్ని ఇచ్చే సూర్యుని మనం ఎలా చూడలేమో అదే రీతిగా పరలోకమంతా ప్రకాశించే ఆ దేవుని ముఖ తేజస్సును మరి డైరెక్ట్ గా ఎవరు చూడలేరు. కాబట్టి ఎవరు మనము దేవుణ్ణి చూడలేము. కాబట్టి దేవుడే స్వయంగా తన కుమారునిగా మన మధ్యకు వచ్చి. సో యేసుక్రీస్తు వారు ఎవరు? దైవ ప్రత్యక్షత. ఆదియందు వాక్యం ఉండనంటూ యోహాను సువార్తలో 1వ అధ్యాయం చెప్తూ ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించే. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము కూడా ఆయన మహిమను కనుగొంటిమి. అనగా మోషే దేవుని మహిమను చూడాలి అనుకున్నాడు, దేవుని స్వరూపాన్ని చూడాలనుకున్నాడు, కానీ మోషే చూడలేకపోయాడు. కానీ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారిని శరీరధారిగా మన మధ్యకు పంపిస్తే ఆయన ద్వారా అనగా యేసును కనుగొనడం ద్వారా ఆయన మహిమను మనము కనుగొన్నాము. చూచామన్న మాట లేదు, కనుగొన్నాము. we could able to find the glory of God అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. మరి ఇదే విషయాన్ని యోహాను 17వ అధ్యాయంలో కూడా 2వ వచనం 5:10 కూడా చెప్పబడింది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 18 వరకు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం. ఇశ్రాయేలు తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూసినప్పుడు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను, మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమే బహుధైర్యంగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినమైన కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచినది. నేటి వరకు మోషే గ్రంథమును వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది. వారి హృదయం ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రమును. అప్పుడు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అనగా we will be the reflectors of God's glory. దేవుని మహిమను మనం డైరెక్ట్ గా చూడలేం, కానీ we will be the reflections of God's glory. రిఫ్లెక్షన్స్ అంటే ఏంటండి? ప్రజలు దేవుని చూడలేరు కాబట్టి దేవుని యొక్క మహిమను దేవుడు మనకు అనుగ్రహించి మన ద్వారా దేవుడు ప్రజలకు ప్రత్యక్షపరుస్తాడు. ఇప్పుడు నన్ను మీరు డైరెక్ట్ గా చూడడం లేదు. ఎలా చూస్తున్నారు మీరు? ఈ స్క్రీన్ మీద ఉన్న అద్దం నుంచి నన్ను చూస్తున్నారు. సో ఆ స్క్రీన్ మీద ఉన్నది నేను కాదు, నా రిఫ్లెక్షన్, నా ప్రతిబింబం. కాబట్టి నన్ను కానీ నా మాటలు కానీ మీకు వినిపించబడ్డప్పుడు అవి నా మాటలు కానీ మీరు భావిస్తారు, కానీ నేను కాదు, అక్కడ నా ప్రతిబింబం మాత్రమే. సో ఆల్సో దేవుని ప్రజలు, దేవుని యందు విశ్వసించిన ఆ ప్రజలు సువార్తికులుగా, దేవుని ప్రజలుగా ఈ లోకానికి దేవుని ప్రతిబింబాలుగా మార్చబడాలి. కాబట్టి ఆ ప్రతిబింబాలుగా మార్చబడటానికి దేవుని కుమారుడు మన మధ్యకు వచ్చి తన మహిమను మనకు అనుగ్రహించాడు. అది తర్వాత వాక్య భాగంలో ఎలా మోసెస్ యొక్క మహిమాన్విత ముఖ వచ్చేసి కనబడిందో ఆ తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. సో 33వ అధ్యాయం చివరిలో దేవుడు చెప్పిన మాటలు కాకుండా ఆ సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవాలి, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వము చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదు అని మోషేతో చెప్పాను. కాబట్టి ఈ వాక్యం భాగము స్పష్టపరిచే అంశం ఏంటంటే, ఈవెన్ ఆన్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్స్ సినాయ్ కానీ
లేకపోతే గుడారంలో కానీ మోషే దేవుని తేజస్సును చూడగలిగాడు, కానీ ముఖ వచ్చస్సును చూడలేదు. ఎందుకంటే ఆ ముఖ వచ్చస్సు ప్రకాశమానమైనది, ఏ నరుడు కూడా చూడలేనటువంటి వర్ణించలేని ప్రకాశమానమైన ఆ వెలుగు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కావాలంటే మీకు దీని కంటిన్యూషన్ గా 34వ అధ్యాయంలో 29 నుంచి ఒకసారి చదువుతాను. 34లో మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనం గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండగా అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన కనుక వారు అతని సమీపించవెలిచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ పెద్దలందరూ అతని వద్దకు వచ్చిరి. మోషే వారితో మాట్లాడను. అటు తర్వాత ఇశ్రాయేలందరూ సమీపించగా సీనాయి కొండ మీద మోషే తనకు చెప్పినది యెహోవా తనకు చెప్పినది యావత్తు వారికి ఆజ్ఞాపించను. మోషే వారితో ఆ మాటలు చెప్పడం చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ఆ తర్వాత ఆయనను మోషే యెహోవాతో మాట్లాడటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేశాడు. అనగా ఈ కంటిన్యూషన్ కోసం నేను జంప్ అయ్యాను. సో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఏం చేశాడు? ముసుగు వేసుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రతిబింబం, ఆ తేజో మహిమ యొక్క ప్రతిబింబము మోషే ముఖం మీద కనబడుతుంది కాబట్టి ప్రజలు చూడలేరు. కాబట్టి ప్రజల దగ్గరికి వస్తే ముసుగు వేసుకున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్తే ముసుగు తీసేశాడు. ప్రజల దగ్గరికి ప్రభు దగ్గరికి వెళ్తే ముసుగు తీసేశాడు. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది 33, 34లో మోషే వారితో ఆ మాటలు చెప్పడం చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకును. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడటకు ఆయన సన్నిధిని ప్రవేశించ మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగును తీసివేసెను. సో దట్ విల్ బి టెస్టిమనీ, లేకపోతే a transformation when we submit ourselves to God. చాలాసార్లు మనల్ని కూడా చూసినప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రజలు, వీరు దేవుని బిడ్డలు అని మరొకరు చెప్పనక్కర్లా. ఇంకోటి కూడా అంటే ఈ పాయింట్ లోకి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మాట కూడా చెప్తాను. సో ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటారు, ఒక సామెత కదండి. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. మన ముఖం, మన శరీరంలో, మన హృదయంలో, మన మనస్సులో ప్రశాంతత ఉంది. ఎవరి మీద మనకు విభేదాలు, విరోధాలు లేవు. వీఆర్ ఫ్రీ మైండెడ్. దేవుల్లో ఎదుగుతున్నాం, దేవుని వాక్యంలో ఎదుగుతున్నాం, దేవుని ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సో ఆ సమయంలో అటువంటిగా మనలో ఏ పాప సంబంధమైన కానీ లేకపోతే లోక సంబంధమైన కానీ ఏమీ లేనప్పుడు మన ఫీచర్స్, ఫేషియల్ ఫీచర్స్ ఎలా, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి. అలాగే ఎదుటివాడి మీద ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, కుళ్ళు కానీ ఉన్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి. ముఖం మాడిపోయినట్టుంటది కదండి. ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బలవంతంగా వెళ్తాం. అక్కడ సెలబ్రేషన్స్ కానీ ఆ హంగులు, ఆడంబరాలు చూసిన తర్వాత ఒక విధమైన కుళ్ళు వచ్చేస్తుంది. కుళ్ళు రాగానే అందరూ ఎంజాయ్ చేస్తున్నా కానీ మనం ఎంజాయ్ చేయలేము. ఎందుకు? ముఖం మాడిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంటే. అలాగే when we accept it is God's blessing, దేవుడు ఆశీర్వదించాడు అని దేవుని బిడ్డగా వార్తగా సంతోషించగలరు, మన ముఖం కూడా వెళ్ళిపోతుంది. సో ద డిఫరెన్స్. కాబట్టి మోషే దేవుని దగ్గర నుంచి కిందికి వచ్చిన తర్వాత అది తర్వాత చెప్తాను. మోషే ముఖం వచ్చేసి ఈ రీతిగా మారింది. సో కమింగ్ టు ది 34th చాప్టర్. ఇది కొద్దిగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ద వెరీ నెక్స్ట్ డే, ఆ తర్వాత దేవుడు మోషేతో ఏం చెప్తానంటే, నువ్వు పగలగొట్టిన ఆ రాతి పలకలకు బదులుగా నీవు మరలా ఆ పలకలు చెక్కాలి. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద వాక్యములను నేను తిరిగి ఆ పలకల మీద రాస్తాను. ఎంత పేషెన్స్ కదండి దేవునికి. నువ్వే రాసుకోవాలి, నువ్వు పగలగొట్టావు కాబట్టి నువ్వే రాసుకో అనలేదు. నువ్వు ఆ పలకలు సిద్ధం చేసుకుని మళ్ళీ తీసుకున్నా, మళ్ళీ రాస్తాను నేను అంటాడు. మనకు చూచి రాతలు ఉంటాయి. కొన్నిసార్లు
టీచర్స్ స్కూల్స్ లో పిల్లకాయలకి ఒక్కొక్క సెంటెన్స్ ఇచ్చి 5 సార్లు రాయి 10 సార్లు రాయి అంటారు మన రైటింగ్ పర్ఫెక్షన్ కోసం. ఒకసారి రాస్తాం, రెండోసారి రాస్తాం, మూడోసారి ఒకసారి విసుగుపుట్టి ఆ రైటింగ్ పర్ఫెక్షన్ కాదు, ఇంకా ఇది అవుతూ ఉంటుంది. ఒకసారి చెప్తాం కొన్నిసార్లు పిల్లలకి, రెండోసారి చెప్పాల్సి వచ్చి కోపం వస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పాలా నీకు అంటున్నాం. సో అది హ్యూమన్ టెండెన్సీ. అక్కడ రాయబడ్డ మాట, నేను మరలా రాస్తాను, ఉదయమునకు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవును. ఏ నరుడు నీతో కూడా ఈ కొండ మీదకి రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీదకి ఎక్కకూడదు. ఆ కొండ ఎదుట ఏ గొర్రెను అనగా మొదట చెప్పిన ఆ అంశాలే అక్కడ ప్రికాషన్సే మరలా చెబుతూ 4వ వచనంలో, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా యెహోవా దిగి అతనితో కూడా నిలిచి యెహోవాను తన నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధములను పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను అనే మాట, అనగా డిక్లరేషన్. సో 2 ప్రకటనలు అక్కడ కనబడతాయి. ఒకటి ఏంటంటే, దేవుడు ఆ మేఘములో వచ్చి యెహోవా అను నామము తిరిగి ప్రకటిస్తాడు. ఎందుకు తిరిగి ప్రకటించాల్సి వస్తుందంటే, ఆ పర్వతం నుంచి మొదటిసారి పర్వతం ఎక్కినప్పుడు, పర్వతం దిగినప్పుడు కింద వాళ్ళు ఏం చేశారు, ఆ దూడను చేసుకుని దూడను చూసి అదే దేవుడు అన్నారు. కాబట్టి యెహోవా అనే ఆ నామాన్ని తిరిగి ప్రకటించాడు. కాబట్టి గాడ్ వాస్ కన్ఫర్మింగ్ హిస్ నేచర్ బై డిక్లేరింగ్ హిస్ నేమ్. యెహోవా అనే నామం యొక్క అర్థం ఏంటంటే, ఆ మండుచున్న పొద్దు దగ్గర నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నేను ఉన్నవాడను అనువాడను. సో నా ధర్మశాస్త్రంలో కూడా, అనగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటూ, పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఎందుకు కానీ, కింద నీళ్ళు ఎందుకు కానీ, నువ్వు ఏ రూపాన్ని చేసుకోకూడదు. సో a name was declared, a name was given, but a name cannot be seen in any visible image in the heaven or on the earth or under the in the waters. So our name ni declare చేసెను, అనగా ప్రకటించెను అనే మాట అక్కడ వ్రాయబడింది. దాంతో పాటుగా హిస్ క్యారెక్టర్ ఆల్సో ఏమంటాడు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడని యెహోవా, అనగా ఆయన క్యారెక్టర్ కూడా అక్కడ మనకు తెలియచ్చు. అనగా హిస్ నేమ్ అండ్ క్యారెక్టర్ వాస్ డిక్లేర్డ్ టు మోసెస్. హిస్ నేమ్ అండ్ హిస్ క్యారెక్టర్ వాస్ డిక్లేర్డ్ టు మోసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా స్కూల్కి వెళ్ళారనుకోండి, కొత్తగా ఒక విద్యార్థి ఏ స్కూల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు ఆ మిగతా స్టూడెంట్స్, అదే మన హెడ్ మాస్టర్ గారి పేరు ఏంటి అంటే ఏదో ఒక పేరు చెప్తారు, సంజయ్ రావు, కృపారావు, ఏదో పేరు చెప్తారు. సో ఏ నేమ్ షోస్ హిస్ పొజిషన్. మన హెడ్ మాస్టర్ గారు ఎవరంటే పేరు చెప్తారు. ఆ తర్వాత ఆ పేరు మాత్రమే చెప్పరు కానీ, అమ్ము ఆయన చాలా డిసిప్లిన్గా ఉంటాడు, చాలా కఠినాత్ముడు, ఆయన మాట అంటే చాలా మాటే అని ఆ హెచ్ఎం సీట్ లో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు, కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు. ఆయన ఎటువంటి వాడు, చాలా స్ట్రిక్ట్, అతనితో మనం మాట్లాడటం లేదు అని కొన్ని చెప్తూ ఉంటారు. అలాగే కొన్ని మన గవర్నమెంట్ ఆఫీసెస్లో పోయినప్పుడు కూడా మన యజమానులు కానీ, ఒక ఉన్నత పదవిలో ఉన్న వారి గురించి ఆ సీట్ లో ఆ కమిషనర్ గా కానీ, లేకపోతే ఆ చైర్మన్ కానీ ఆ వ్యక్తి ఎవరున్నారు అని ఆ పేరు కనుక్కొని ఆ వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి మనం అతను అప్రోచ్ అవుతుంటాం. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనుకోండి, డైరెక్ట్ గా మనం పోము, ఇంకొకటి తీసుకొని పోతాం.
రికమెండేషన్. అలా కాకుండా చాలా మంచోడండి, ఎవరు వచ్చారు ఉంటారంటే డైరెక్ట్ మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ గాడ్ వాస్ డిక్లేరింగ్ నాట్ ఓన్లీ హిస్ నేమ్ బట్ ఆల్సో హిస్ క్యారెక్టర్. అతని లక్షణాలు అక్కడ తెలియచేస్తూ కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు అని చెప్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఆయన 1000 మందికి కృప చూపుతూ, 1000 మంది కృప చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును, కానీ దోషులను క్షమించడు. దోషులను నిర్దోషులుగా. సో నువ్వు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. అది ఎప్పుడు? వెన్ యు కన్ఫెస్. నువ్వు తప్పు చేసినా కానీ నిన్ను నిర్దోషిగా భావించాడు అనుకోండి, అప్పుడు గాడ్స్ జడ్జిమెంట్ విల్ బి, గాడ్ కెనాట్ బి ఎ రైచియస్ గాడ్. నీవు దోషం చేసినా దేవుడు చూచి చూడకుండా పోయాడు. మన బిడ్డలు తప్పు చేస్తే కొన్నిసార్లు చూచి చూడకుండా పోతాం, బిడ్డల మీద ప్రేమ. కానీ గాడ్స్ రైచియస్నెస్ లో గాడ్ కెన్ ఫర్గివ్ ద సిన్. కానీ ఆ పాపము చేసిన వ్యక్తి ని నిర్దోషిగా తీర్చాలంటే ఆ పాపము చేసిన వ్యక్తి పాపమును ఒప్పుకోవాలి. దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. మన పాపములు ఆయన శిలువ మీద భరించాడు, పాపిని క్షమించాడు. ఎప్పుడు? ఆ క్షమాపణ మనము అడిగినప్పుడు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఇది యోగ్యమే అని ఒప్పుకున్నప్పుడు దేవుని క్షమాపణ. కాబట్టి డివైన్ క్యారెక్టర్ వాజ్ డిక్లేర్డ్ అని చెప్తూ 1000 మందికి కృప చూపిస్తాడు, వారి దోషాలు క్షమిస్తాడు, వారి అపరాధాలు క్షమిస్తాడు, వారి పాపములు క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా, అనగా ఇంకా దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల దోషమును మరి కుమారుల మీదకి రప్పించదును అనే మాటలు. అనగా మనము చేసిన అపరాధములు కొన్నిసార్లు మన తర్వాత బిడ్డల మీదకి, ఆ తర్వాత మన బిడ్డల మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కొన్నిసార్లు పేరెంట్స్ వెళ్ళిపోతారు, కానీ ఆ తర్వాత బిడ్డల జీవితాల్లో కొన్ని చేదు అనుభవాలు చూస్తూ ఉంటాయి. ఆ తర్వాత కాలంలో ఎహెజ్కేలు కాలంలో దేవుడు మరలా అంటాడు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళు మారు మనసు పొందితే క్షమిస్తానన్న మాట దేవుడు చెప్తాడు. బట్ ఇక్కడ వారికి ఇచ్చిన ఇది ఏంటంటే 3-4 తరాలు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పిస్తాను అంటాడు. ఇంకొక విషయాన్ని నేను ఇదే కాంటెక్స్ట్ లో ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ఒకసారి తెరవండి. 7వ అధ్యాయం 7వ వచనం. మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజున ఫరో చేతి నుంచి మిమ్మల్ని రప్పి విడిపించిన కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిని ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయటకు ఆయన దండన విధించువాడనియు నీవు తెలుసుకోవాలి. ఇక్కడ తను ప్రేమించు వారికి 1000 తరముల దీవెనిస్తాడు, ద్వేషించు వారికి ఏం చేస్తున్నాడు? తండ్రుల దోషం కుమారుల మీదకి, కుమారుల దోషులు కుమారుల మీదకి, అనగా 3 లేక 4 తరాలు. ఒకసారి ఈ 2 వాక్యాలు జ్ఞాపకం చేసుకోండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే 1000 జనరేషన్స్, దేవునికి వ్యతిరేకంగా ఉంటే the curse will be for 4 generations. సో దేవుని పట్ల భయభక్తులు ఉంటే బ్లెస్సింగ్ విల్ బి 1000 జనరేషన్స్. దేవునికి వ్యతిరేకంగా ఉంటే ద కర్స్ విల్ బి 4 జనరేషన్స్. ఇక్కడ కూడా దేవుని కృప కనబడుతుండగా ఒక 4 తరాలు మాత్రమే
నేనేంటో మీకు చూపించాలి. కానీ కృప మాత్రం 1000 తరాల ఎక్స్టెన్షన్, 1000 తరాల ఎక్స్టెన్షన్. అందుకే అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానం, ఆ కృప ఎన్ని తరాలు గతించిపోయినప్పటికీ కూడా దేవుడు ఆ క్షణాన వారు చేసిన అవిధేయతను బట్టి వారు శిక్షించాడు, కానీ దేవుని కృప మాత్రం వారి నుంచి విడిచిపోలేదు. సో గాడ్ ఈస్ గ్రేషియస్. ఈ వాక్య భాగాన్ని బట్టి గాడ్ ఈస్ గ్రేషియస్. దట్ డజంట్ మీన్ గాడ్ విల్ యాక్సెప్ట్ అవర్ వికెడ్నెస్. దేవుడు కృపగలవాడు. ఆయనంత మాత్రాన మన దుర్మార్గతను ఆయన సహించువాడు కాదు. He will never be a silent in every evil doing of ours. సహిస్తే ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు కాదు. కాబట్టి ఆ జడ్జిమెంట్ అక్కడ వ్రాయబడడం జరుగుతుంది. ఆ తర్వాత 8-9 వచనాలు ఆ డిక్లరేషన్. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలంచుకుని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షం వెళ్ళిన నా మనవి ఆలకించము. దయచేసి నా ప్రభు మా మధ్యలో ఉండి మాతో కూడా రావాలి. సేమ్ వర్డ్ ఇక్కడ. వీరు లోబడిన ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకునమని చెప్పాను. అక్కడ కూడా మోషే ఏమంటున్నాడు? నీ సన్నిధి పంపిస్తా అంటున్నావు, నీ దూతను పంపిస్తా అంటున్నావు, నువ్వు మాకు కానాలు ఇస్తానంటున్నావు. అవేమొద్దు ప్రభా, నువ్వు మాతో రావాలి, నువ్వు మాకు రావాలి. మనం పాడుతుంటాం కదా, నువ్వు ఉంటే చాలు మా ప్రభా, మాకు పాట పాడుతుంటాం కదా. సో ప్రాస్పరిటీ ఇచ్చిన, ప్రొటెక్షన్ ఇచ్చిన ప్రభా, నువ్వు మాకు కావాలి. మోషే ఎంతగా మనకు యాకోబు యెబ్బోకు దగ్గర పెనుగులాడిందే కనబడుతుంది, కానీ ఈ 33, 34, 32, 34, 33, 34 అధ్యాయాల్లో మోషే దేవునితో ఎంతగా పెనుగులాడుతున్నాడు ఒకసారి. మోషే దేవునితో సంభాషణ, ప్రతి సంభాషణ మనము అన్ని ఒక ప్రత్యేకంగా రాసుకొని వాటిని చూస్తే, మోసెస్ వాస్ ప్లీడింగ్ రిక్వెస్ట్ ఆఫ్టర్ రిక్వెస్ట్. రావాలి ప్రభా, మాతో కూడా రావాలి ప్రభా, వీరు లోబడాలి ప్రజలు ప్రభా, మా దోషాన్ని మా పాపాన్ని క్షమించి మమ్మల్ని తిరిగి నీ స్వాస్థ్యంగా చేసుకో ప్రభా. మేము తప్పు చేశావు కాబట్టి మాతో రానంటున్నావు, నువ్వు దయచేసి మమ్మల్ని క్షమించి మాతో రా. ఆ మోషే బ్రతిమలాడిన ఆ అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకునము అని అడగడం జరుగుతుంది. 10వ వచనంలో దేవుని రెస్పాన్స్ చూస్తే, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఏ జనములను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ చేసేదను. నీవు ఏ ప్రజల మధ్య నడుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడ్ల చేయబడినది భయంకరమైంది. నేను నీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదురు నుంచి వెళ్ళగొట్టదును. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు. దేవుడు మరలా ఆ సేమ్ ప్రామిస్ ను రిపీట్ చేస్తూ, నిన్ను నడిపిస్తాను, నీ మధ్య అద్భుతాలు చేస్తాను, ఆ అద్భుతాలు నీ చుట్టూ ఉండే ఇతర జాతుల వారు చూస్తారు. ఆ ఇతర జాతుల మధ్య నిన్ను గొప్ప చేస్తాను, ఎలివేట్ చేస్తాను. ఆ ఎలివేట్ చేయబడిన తర్వాత నీ ద్వారా నన్ను వారు తెలుసుకుంటారు, నా గొప్పతనం తెలుసుకుంటారు. వారందరినీ తొలివేస్తాను, వారి మధ్య నువ్వు ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటావు, కానీ వారితో నీవు నిబంధన చేసుకోవద్దు, అది నీకు ఉరి కాగలదు. డోంట్ మేక్ ఎ కవెనెంట్ విత్ ది ఎగ్జిస్టింగ్ హీదెన్ రేసెస్. నువ్వు నాతో నిబంధన చేసుకున్నావు, నాతో నిబంధన చేసుకున్న తర్వాత లోకానుసారమైన జీవితం జీవించే వారితో నిబంధన చేసుకోవద్దు. దేవునితో ఉంటావా, లోకస్తులతో ఉంటావా? డెసిషన్ ఇస్ యువర్స్. ఒకవేళ నువ్వు లోకస్తులతో ఉంటే అది నీకు ఉరి కావచ్చు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ ఆధ్వర్యంలో కనాన్లో ప్రవేశించిన తర్వాత కనాన్ను స్వతంత్రించుకోండి అని చెప్తే, స్వతంత్రించుకోవడానికి బదులుగా వారు అక్కడ వెళ్ళి కాంప్రమైజ్ అవుతారు. ఆ ల్యాండ్ లోకి వెళ్ళిన తర్వాత
అక్కడున్న ప్రజలతో యుద్ధం చేసి వారిని సంహరించి తోలివేయండి అంటే, మాకు ఈ స్థలం చాలండి, ఇదిగో మీ పక్కన ఇక్కడ అంటూ దే అలౌడ్ ది ఎగ్జిస్టింగ్ రేస్ టు రిమైన్ ఇన్ ద ల్యాండ్. స్వతంత్రించుకోవడానికి బదులుగా, కాంకరింగ్ కి బదులుగా వారు ఏం చేశారంటే ఆ ప్రజలతో కాంప్రమైజ్ అయ్యారు. కాబట్టి ఏమైంది, మీకు ఉరి అవుతుంది అన్న మాట ఇప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రజలకు పాలస్తీనాలో ఉరి ఉంది. దే కుడ్ నాట్ బికమ్ an independent nation even after స్వతంత్రం. ఈ మధ్య కూడా ఒక వార్ జరిగింది మనకు తెలుసు. సో a continuous war మీకు ఉరి కాగలదు అనే ఆ హెచ్చరిక దేవుడు అప్పుడే చూపించడం, అదేవిధంగా దేవుడు తన శక్తిని ప్రదర్శించడం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మరలా రిపీట్ చేస్తాడు, నువ్వు అక్కడ దేవతలను పూజించకూడదు, వారి విగ్రహాలు పెట్టుకోకూడదు, వారితో వ్యభిచరించకూడదు అనే ఈ మాటలు అక్కడ తెలియచేస్తూ, వారి బలి అర్పణ బలి ద్రవ్యమును నీవు తినకుండా చూసుకోవాలి, నీ కుమారులను నీ కుమార్తెను ఇచ్చిపుచ్చుకోకూడదు, పోత పోసిన విగ్రహాలను చేసుకోకూడదు అనే మాటలు అనగా ఏ వార్నింగ్ అగైన్స్ ఐడల్టరీ, విగ్రహాలకు వ్యతిరేకంగా ఒక హెచ్చరిక ఇస్తాడు. అలాగే 18 నుంచి చివరి వరకు ఉన్నవి అవన్నీ కూడా రిపిటేషన్స్. 18-20 వచనాల్లో పస్కా పండుగ గురించి తిరిగి వారికి హెచ్చరిక చేయబడుతుంది. 21వ వచనంలో సబ్బాతు గురించి అనగా విశ్రాంతి దినం గురించి వ్రాయబడింది. 22-26 వచనాల్లో మరి గివింగ్ గురించి, నీవు గోధుమలలో ప్రథమ ఫలముల పండుగను, వారముల పండుగను, సంవత్సరాంత పంట కూర్చు పండుగను ఆచరించాలి, సంవత్సరం ముమ్మారు నీ పురుషులందరూ ప్రభు నాకు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సన్నిధిలో కనబడాలి అంటూ వారు ఆ గివింగ్ గురించి మళ్ళీ అక్కడ రిపీట్ చేస్తాడు. 3 times in a year every male should present in the presence of God. అదేవిధంగా 27 నుంచి 29 వరకు మోషే కొండ దేవుని దగ్గర నుంచి ఆ ఆజ్ఞను తీసుకొని తిరిగి వస్తున్న ఆ సందర్భంలో మోషే అక్కడ 40 రేయింబగలు ఉన్నాడని, ఆయన 28వ వచనంలో ఆయన భోజనం చేయలేదని, నీళ్లు త్రాగలేదని, మరి ఆ నిబంధన పలకలు తీసుకుని వచ్చాడని చెప్పి రాయబడినగా, అగైన్ సెకండ్ టైం మోసెస్ వాస్ ఆన్ ది పీక్ ఆఫ్ మౌంట్ సినాయ్ ఫర్ 40 days and 40 nights. అండ్ ఈ 40 రాత్రింపగళ్ళు ఆయన భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. గతంలో నేను చెప్పి ఉంటాను, అనగా మోసెస్ సినాయి పర్వతం మీద ఆయన ఈ భౌతిక అనగా ఈ లోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ లో లేడా, డివైన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నాడు. కాబట్టి ఆ డివైన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నప్పుడు ఈ భౌతిక శరీరము ఆకలిని కోరదు, దాహమును కోరదు. కాబట్టి 40 days and nights when we are spending our time in the presence of God, దేవునిలో ఉన్నప్పుడు ఆ ఆకలి దప్పులు అనేవి మర్చిపోవడం, లేకపోతే అవి కలకుండా ఉండడం అనేది సాధ్యం. ద సేమ్ థింగ్ యేసుక్రీస్తు వారు బాప్టిజం అయిన తర్వాత శోధించబడటానికి పోయినప్పుడు 40 దినములు రాత్రింబవళ్ళు ఆయన భోజనం చేయకపోతే, నువ్వు ఆకలి కొని ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తినమంటే యేసయ్య ఏం చెప్తాడు, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని. అనగా 40 days and nights యేసయ్య యొక్క ఫుడ్ ఏంటి, దేవుని మాటలు కదండి, దేవుని సహవాసంలో దేవుని మాటలు. సో ఆల్సో ఈ 40 రాత్రింబవళ్ళు మోషే అక్కడ దేని చేత మరి పోషించబడ్డాడు, దేవుని మాటలు చేత, దేవుని ఇన్ఫ్లుయెన్స్. అనగా ఒక విధంగా చెప్పాలంటే ఆ మహిమ రాజ్య ప్రభావములో ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనము ఎత్తబడిన తర్వాత మరో ప్రపంచంలో అక్కడ ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు, దాహం ఉండదు అనే మాటలు అక్కడ వాడతాం. అనగా ఆ పరలోకంలో ఏ ప్రభావంలో అయితే మనం ఉండబోతామో ఆ ప్రభావంలో మోషే ఉన్నాడు. కాబట్టి 40 days and nights he could not have a thirst or hunger. మరి అంత అయినప్పుడు బలహీన పడలేదు, ఆ పలకలు తీసుకుని వచ్చాడు. మరి ఆ పలకలు తీసుకుని వచ్చినప్పుడు మోషే ముఖ చర్మం ఎలా ఉండిందో
ఆ విషయం నేను ఇందాకనే మీకు జ్ఞాపకము చేశాను. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది 34th చాప్టర్ అండ్ 35 ఆన్వర్డ్స్ ద బిల్డింగ్ ఆఫ్ ది టెబర్నికల్, ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి మోషే పర్వతం దగ్గరికి వచ్చిన గుడారం గురించి 35వ అధ్యాయం నుంచి చెప్పడం జరుగుతుంది. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య నాయన, మరి ఒక రోజు బైబిల్ స్టడీ ప్రోగ్రాంలో పాల్గొన్న దృష్టాన్ని మాకు, మా సంఘానికి, మా కుటుంబానికి ఇచ్చినందుకు మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. బైబిల్లో ముఖ్యమైన లోతుల్ని తండ్రి నాయన తెలుసుకునేదానికి నాయన ఎన్నో అవకాశాలు రావు తండ్రి నాయన. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తా ఉన్నాం తండ్రి నాయన మేము తండ్రి నాయన. ఎందుకంటే నాయన మామూలుగానే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోవడం, చర్చికి వెళ్ళిపోవడం, రావడం అన్నట్టుగా కాకుండా తండ్రి నాయన దాంట్లో లోతుల విషయాలని తండ్రి నాయన ఎంతో లోతుగా మా పాస్టర్ గారు మాకు, మా సంఘానికి చెప్తున్న విధానాన్ని బట్టి, ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నో తండ్రి నాయన మా సంఘానికి కలిగించాలని తండ్రి నాయన. అట్లే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఆయుష్ణ ఆరోగ్యం ప్రసాదించడం కోరుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, వాక్యం ఎదుగుదలకు, తద్వారా పొందే ఆత్మీయ దీవెనలకు సదా తోడేయును గాక. ఆమేన్.